అన్న చెప్పండి అన్న, ఈ జూబ్లీహిల్స్లో ఎలక్షన్ హడావిడి అయితే నడుస్తుంది, మరి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, వాళ్ళ నాడి ఏంటి అన్న? జూబ్లీస్లో ప్రజలు గత 2 నెలలు మాగంటి యోగా చనిపోయినప్పుడే డిసైడ్ అయ్యారు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలి. ఇంకొకటి జూబ్లీహిల్స్ ఎలక్షన్ కేవలం జూబ్లీహిల్స్కే పరిమితం కాదు, ఈ ఎలక్షన్ తెలంగాణ మొత్తానికి ఒక దిక్సూచిలాగా మారబోతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి అడ్డదారిలో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు 6 గ్యారంటీల వల్ల ఏ గ్యారంటీ కూడా అమలు పరచకుండా ఈరోజు ప్రజలను మోసం చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు చెంపపెట్టు దాకా సమాధానం చెప్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే రైట్. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా అవాక్ చవాకులు పేలుస్తున్నాడన్న. నేను అనుకుంటే ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పోరు నా కాన్స్టిట్యున్సీ నుంచి అని చెప్పేసి అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే జనరల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ లేదు, అలా ఏదో అద్దెకు తెచ్చుకున్న అభ్యర్థి. జనరల్గా కాంగ్రెస్ పార్టీల నుంచి ఫస్ట్ నుంచి ఉంటేనేమో కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియాలజీ వస్తుంది. సరే, నవీన్ యాదవ్కి తెలియని విషయం ఏంటంటే తెలంగాణ అంటేనే పోరాటాల పొరిటిగడ్డ. నువ్వేదో ఆ యూసుగూడలో ఆటోలతోటో లేకుంటే ఆ పండ్ల బండ్లతోటో లేకుంటే బజ్జీల బండ్లతోటో చెలాయించినట్టు అందరి మీద చెలాయిస్తా అంటే ఇక్కడ ఎవరు ఒప్పుకునేది లేదు. ఇక్కడ చేతిలో గాజులు వేసుకుని కూడా ఎవరేం కూర్చునేది లేదు. ఇట్లాంటి వాళ్ళని తెలంగాణ ప్రజలు చాలామందిని చూసిండ్రు. చంద్రబాబు లాంటి వాళ్ళనే వైఎస్ఆర్ లాంటి వాళ్ళనే ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పారు తెలంగాణ ప్రజలు. ఇట్లాంటి నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఈ సందర్భంగా, ఇట్లాంటి రౌడీ నేచర్ ఉన్న వాళ్ళని పొరపాటున కూడా అసెంబ్లీ ఛాయలో కూడా పంపించదని చెప్పి నేను జూబ్లీహిల్స్ ప్రజలకు నేను వేడుకుంటున్నాను. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి దీన్ని ఎంతో ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు ఈ ఎలక్షన్ను. అంటే యావత్ తెలంగాణ ప్రజలు మాత్రం గత 2 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీని భుజాల మీద ఎత్తుకొని మాకు పట్టం కడితే ఇక్కడ హైదరాబాద్ నగరంలో మాత్రం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేడు. సో మాగాటి చనిపోవడంతో మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ యువ నాయకుడికి మేము టికెట్ ఇచ్చాం, ఆయనను గెలిపించి అసెంబ్లీ మెట్లెక్కించాలి అని చెప్పేసి కూడా వాళ్ళ క్యాడర్కి మొత్తం సూచనలు చేస్తున్నాడు. ఆయన ఎంతో ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు. ఏ ముఖ్యమంత్రి ఉప ఎన్నికల్లో తిరగనంతా కూడా తిరిగి ఆయన ప్రచారాలు చేస్తూ ప్రచారాలలో కూడా అవాక్ చవాకులు కూడా ముఖ్యమంత్రి కూడా పేల్చడం అనేది జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? స్వతహాగా మన దరిద్రం కొద్దీ తెలంగాణ ముఖ్యమంత్రి ఒక బ్లాక్ మెయిలర్ మీ అందరికి తెలిసిన విషయం. ఈరోజు ప్రచారం కోసం అని చెప్పి ఆయన కూడా ఈరోజు బయటకు వచ్చి మీరు ఈరోజు నవీన్ యాదవ్ని గెలిపించకుంటే మీకు 200 కరెంటు రాదు, లేకుంటే సన్న బియ్యం రాదు, ఇంకేదో రాదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఒకటే సూచన చేయదలుచుకున్నాను. నువ్వు పెట్టిన ఈ ఇంట్రెస్ట్ ఈ 22 నెలలలో 6 గ్యారెంటీల మీద పెట్టింటే ఈరోజు తెలంగాణ మొత్తం సస్యశ్యామలమయ్యేది. నీవు ఈ 22 నెలల్లో కేవలం కేసీఆర్ని కేటీఆర్ని తిట్టడం మీద నువ్వు ఈ దృష్టి పెట్టినావు. ఈరోజు ఏమవుతుంది నేను అడుగుతున్నా, ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకో, ముఖ్యమంత్రి పదవి పోతుంది. కానీ పోవచ్చు కూడా, ఎందుకంటే ఆయనకు అబద్ధత ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత క్రమశిక్షణ రాహిత్యంగా ఉందంటే ఈరోజు ఒక మంత్రికి పడతలేదు, మంత్రులకు ముఖ్యమంత్రులకు పడతలేదు, ముఖ్యమంత్రికి అధిష్టానానికి పడతలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కుక్కలు చింపిన విస్తరాకు చేసింది. ఈరోజు ఈ డిసెంబర్ వరకు ముఖ్యమంత్రి ఉంటాడో లేదో కూడా తెలియలేని పరిస్థితి ఉన్నది. అందుకనే ఈరోజు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు అధిష్టానం ముందు ఏదో మెప్పు పొందాలని చెప్పి ఈరోజు సీఎం అనుకుంటుండొచ్చు. కానీ సీఎంకు తెలియని విషయం ఏముందంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయి ఉన్నారు, ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో జూబ్లీహిల్స్ని సునీతమ్మకు అప్పచెప్పాలని చెప్పి ఉన్నారు. ఈ రౌడీలకు గూండాలకు అప్పచెప్పి హైదరాబాద్లో ఉండే మంచి అట్మాస్ఫియర్ని ఖరాబ్ చేసే పరిస్థితిలో జూబ్లీహిల్స్ ప్రజలు లేరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది పట్టణం వాతావరణము, మంచి విఘ్నులు చదువుకున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టే దిశగా వాళ్ళ ఓట్లు ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా అనుకుంటున్నాను. ఇంకొకటి, ఇక్కడున్న మహిళామూర్తులు కూడా గమనించాలి. మహిళలకు కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం పేరు మీద 2500 రూపాయలు ఇస్తుందని చెప్పి మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ. మొన్న కూడా సునీతమ్మ గారు వాళ్ళ భర్త చనిపోయిన చెప్పి భావోద్వేగానికి అయితే ఆ భావోద్వేగాన్ని కూడా ఒక మంత్రి స్థాయిలో ఉండి కూడా చులకన చేయడం జరిగింది. అందుకనే జూబ్లీహిల్స్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనించి మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ కోటేయాలని చెప్పి నేను మీ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా మైనార్టీ సోదరులకు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మైనార్టీ సోదరులు ఆల్మోస్ట్ 1,00,000 ఓట్ల దాకా ఉన్నాయి కాబట్టి ఈ రోజు వరకు కూడా మైనార్టీ సోదరులకు
కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. కంటి తిరుపు చర్యగా నినాక మొన్న అసదుకి ఎలాంటి శాఖ లేకుండా ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఎలాంటి శాఖ లేకుండా ఒక మంత్రి పదవి ఇవ్వడం నాకు తెలిసి మొత్తం ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటా. ఇట్లా కూడా మైనార్టీలను అవమానించే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇవల్ల మీరు మైనార్టీ సోదరులు గమనించాలి. ఈరోజు ఈ ఒక్క రోజు 2 రోజుల కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసము, భవిష్యత్తులో ఒక 20 ఏళ్ళ కోసము ఈరోజు మేము జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి మీ మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఒక మాట ఆయన ప్రచారంలో భాగంగా కేటీఆర్ని అంటున్నాడు. కేటీఆర్ ఓట్ల కోసం కానీ ప్రచారానికి కానీ వస్తే మాత్రము చెట్టుకు కట్టేయాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కార్యకర్తలకు సూచనలు చేస్తున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రికి భాషాపరంగా దుర్వాసితుడు అంటారు. అంటే ఎక్కువ బూతులు మాట్లాడిన దుర్వాసితుడు అంటారు అచ్చమైన తెల్ల. అట్లాంటి స్వభావం గల వ్యక్తి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కాకముందు కూడా ఆయన కొన్నడుస్తా అన్నాడు, లేకుంటే కోటీలు ఆడుతున్నాడు, ఏదో ఆయన వల్గర్ లాంగ్వేజ్ భాష వాడి ఆటదారిలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు కేటీఆర్ గారికి ఒక మంచి నేపథ్యం ఉంది. కేటీఆర్ గారు ఒక మంచి ఉద్యమకారుడు కొడుకు, తెలంగాణ పితామహుడు కేసీఆర్ గారి కొడుకు. సరే, కేసీఆర్ కొడుకు నుంచి ఏదో ఎమ్మెల్యే అయినందుకు లేదు, ఈరోజు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన నియోజకవర్గాన్ని మంచిగా డెవలప్మెంట్ చేసుకున్నాడు, ఒక మంచి మేధావి. ఈరోజు ముఖ్యమంత్రి ఎంత రెచ్చగొట్టినా సరే ప్రజలు విఘ్నులు. కేటీఆర్ అభివృద్ధి కానీ, కేటీఆర్ ఐడియాలజీ కానీ, కేటీఆర్ మేధస్సు కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అవసరం అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం. మరి ఈరోజు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఇంకొక 5-6 మంది కాంగ్రెస్ పార్టీలు వచ్చి ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు విఘ్నులు. కేటీఆర్ మీద ఖచ్చితంగా అభిమానం ఉంది, ముఖ్యంగా యువతకు. ఈరోజు హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ కావడానికి కేసీఆర్ మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడే చాలా డెవలప్మెంట్లు వచ్చినాయి. ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడే చాలా డెవలప్మెంట్ వచ్చినాయి. ఈరోజు డెవలప్మెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీని మీరు ఏం డెవలప్మెంట్ చేసిండ్రు ఈ 22 నెలలు అంటే చెప్పుకునే ఏం లేదు. 6 గ్యారెంటీలు మీరు ఏదైనా సక్రమంగా అమలుపరిచిందంటే అది చెప్పుకోవడానికి ఏం లేదు. దొంగనే దొంగ అన్నట్టు మీరు దొంగలు, తెలంగాణ దోసుకున్న దొంగలు ఈ రోజు వరకు కూడా. ఈరోజు మీరు మీకు ఎలాంటి స్థాయి లేదు. ఈరోజు మీరు అవతల వ్యక్తిని మీరు ఏదో నోరుందని చెప్పి విమర్శించుకుంటున్నారు, ఏదో అధికారం ఉంది అని చెప్పి. ఆ వల్ల ఇక్కడ చెల్లవని చెప్పి ఈ సందర్భంగా గ్యారంటీలలో అన్నీ అమలు చేస్తున్నాము. తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాము, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చాము, మళ్ళీ సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాము, మళ్ళీ హైడ్రా కూడా ఇక్కడ పేద ప్రజల గురించి చేసింది. ఇదంతా అంటే భూములను కాపాడడానికి ఇదంతా చేసినాము అని చెప్పేసి కూడా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళ మేనిఫెస్టోలో తయారు చేసి వాళ్ళు ప్రజలకు చెప్పడం జరుగుతుంది. మీరేం అభివృద్ధి చేయలేదని మీరు అంటున్నారు, దీన్ని ఎట్లా చూడాలి? నేను ఈరోజు ప్రచార రథం మీదకి రేవంత్ రెడ్డి చాలా మాటలు మాట్లాడచ్చు. నేను ఒకటే సవాల్ చేస్తున్నాను రేవంత్ రెడ్డికి, నువ్వు హైదరాబాద్ వదిలిపెట్టి 10 కిలోమీటర్లు బయటికి వెళ్దాం, ఏ విలేజ్కి వెళ్దాం, లేకుంటే వాళ్ళ సొంత ఊరు కొండారెడ్డి పలకనే వెళ్దాం, లేకుంటే ఆయన నియోజకవర్గం కొడంగల్కనే వెళ్దాం. పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందా లేదా, పూర్తి స్థాయిలో వాళ్ళు ఇస్తున్న రైతు భరోసా వచ్చిందా లేదా, లేకుంటే పూర్తి స్థాయిలో వాళ్ళ కౌలు రైతులకు అమౌంట్ వచ్చిందా లేదా, పూర్తి స్థాయిలో సిలిండర్లు వచ్చిందా లేదా, 200 కరెంట్ వచ్చిందా లేదా, వల్ల ఒక చర్చ చేద్దాం. ఏదో ఈరోజు ప్రచారం ఎక్కినంత మాత్రాన నీ ముందర ఒక 1000 మంది ఉన్న మాత్రం నీ నోటికి ఏదో సరే మాట్లాడచ్చు. కానీ వాస్తవాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. వాస్తవికంగా ఈరోజు తెలంగాణ కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మన జీడిపి శాతము దేశంలోనే నెంబర్ 1 ఉండేది. ఈరోజు 15% పడిపోయింది. దానికి కేవలము ఈ రేవంత్ రెడ్డి. అందుకనే నేను ఈ జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఒకటే విషయం తెలియజేసుకున్నా, మనకు ఈ నేషనల్ పార్టీలు, ఢిల్లీ పార్టీలు, లేకుంటే గుజరాత్ గులాంగిరి చేసే పార్టీలు మనకొద్దు. మనకు గల్లీ పార్టీలే కావాలి, మనల్ని మనమే పరిపాలించుకోవాలి. మనకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష, కేటీఆర్ పాలనే మనకు శ్రీరామ రక్ష అని చెప్పి కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు, యువతకు నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ.